ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో 5K రన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఇతర ముఖ్యనేతలు, అధికారులు, భారీగా హాజరైన 5K రన్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు, పట్టణ ప్రజలు. మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు కార్యక్రమాలు చేస్తోంది. ఈరోజు 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మనం అనారోగ్యానికి గురికాకుండా మనం నివసించే ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామ పంచాయతీ, నగరపాలక ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామై ప్రజలను చైతన్యపరచాలి. అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. హుస్నాబాద్ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలకవర్గం తీసుకున్న ఏ కార్యక్రమంలో అయినా ప్రజలంతా పాల్గొనాలి. మీరు నివసిస్తున్న ప్రాంతాలు, వార్డుల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఉదయం లేవగానే శారీరక వ్యాయామం చేయాలి. మన ఇండ్లలో పాడైపోయిన టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్ ఇలా ఈ వ్యర్థాల సేకరించి రీసైక్లింగ్ పంపించాలి. మీ ఇంట్లో వృధాగా ఉన్న వస్తువులు వెంటనే తొలగించాలి. శానిటేషన్ చెయ్యాలి. హుస్నాబాద్లో ఉన్న ఖాళీ స్థలాల్లో నీళ్లు నిల్వ ఉండి దోమల బెడదకు కారణమవుతున్నాయి. వాటిని నివారించాలి. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 99 రోజుల పాటు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి. డ్రింకింగ్ వాటర్ సమస్య, డ్రైనేజీ, ఇతర ఏ సమస్యలున్నా మున్సిపల్ నుండి పరిష్కారమవుతాయి. రాబోయే వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఆరోగ్యంగా ఉండేలా వైద్య పరీక్షలు నిర్వహించాలి. క్రీడల నిర్వహణ, యువజన కార్యక్రమాలు చెయ్యాలి. జూన్ 12 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా ఉండాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో 5K రన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఇతర ముఖ్యనేతలు, అధికారులు, భారీగా హాజరైన 5K రన్లో భారీగా పాల్గొన్న విద్యార్థులు, పట్టణ ప్రజలు. మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు కార్యక్రమాలు చేస్తోంది. ఈరోజు 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మనం అనారోగ్యానికి గురికాకుండా మనం నివసించే ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామ పంచాయతీ, నగరపాలక ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వామై ప్రజలను చైతన్యపరచాలి. అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. హుస్నాబాద్ స్వచ్ఛతా కార్యక్రమంలో పాలకవర్గం తీసుకున్న ఏ కార్యక్రమంలో అయినా ప్రజలంతా పాల్గొనాలి. మీరు నివసిస్తున్న ప్రాంతాలు, వార్డుల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఉదయం లేవగానే శారీరక వ్యాయామం చేయాలి. మన ఇండ్లలో పాడైపోయిన టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్ ఇలా ఈ వ్యర్థాల సేకరించి రీసైక్లింగ్ పంపించాలి. మీ ఇంట్లో వృధాగా ఉన్న వస్తువులు వెంటనే తొలగించాలి. శానిటేషన్ చెయ్యాలి. హుస్నాబాద్లో ఉన్న ఖాళీ స్థలాల్లో నీళ్లు నిల్వ ఉండి దోమల బెడదకు కారణమవుతున్నాయి. వాటిని నివారించాలి. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 99 రోజుల పాటు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలి. డ్రింకింగ్ వాటర్ సమస్య, డ్రైనేజీ, ఇతర ఏ సమస్యలున్నా మున్సిపల్ నుండి పరిష్కారమవుతాయి. రాబోయే వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఆరోగ్యంగా ఉండేలా వైద్య పరీక్షలు నిర్వహించాలి. క్రీడల నిర్వహణ, యువజన కార్యక్రమాలు చెయ్యాలి. జూన్ 12 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా ఉండాలి. Okay, foot rotation. Slower. Slow.
విప్పండి. కమాన్. Right hand. Right forward rotation. Reverse. Left. Next. One. Hello. Smile. Next reverse. 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 Half bend. And back. Okay. Side. ఆరోగ్య అంశాన్ని కూడా మన ఈ నైరన్ ద్వారా ప్రజలలో కూడా Husnabad. Good morning. Clean Husnabad. మాకైతే ఛాన్స్ ఇస్తలేరు ఫోటోలు తీసుకోవాలి బాగుంది అసోసియేషన్ అందరు రండి ప్లీజ్ చాలా ఎన్నో కాన్సంట్రేషన్ తాడాసన అంటే విజిల్ కొడతాడు పార్టీ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది అన్న ముందు రండి వంక చందిగా ఆకుల వెంకన్న గారు కౌన్సిలర్ అందరూ దయచేసి మీద రావాల్సిన కోరుతున్నాం మూడో బహుమతి ఓకే గౌరవ మంత్రి అవ్వండి సార్ సార్ మీరు కూడా ముందు రండి సార్ మేడం ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా
వాళ్ళు కలర్ఫుల్ గా మన ముందుకు రావడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం వాళ్ళ సంతోషిస్తున్నాం. రన్నర్స్ లో ఎన్ని మారతాలు ఎక్కడ జరిగినా పోటీ ఎక్కడ ఉన్నా ప్రైజ్ నాదంటూ ముందుకు వస్తుంది. కంగ్రాచులేషన్. యుగేందర్ 4th బీస్ట్ మరియు అథ్లెట్ కొనసాగిస్తున్నారు. అరవింద్ గారు అదే ఫిట్నెస్ ను కొనసాగిస్తున్నాడు. పి నవీన్ ప్రథం హుస్నాబాద్ పట్టణాన్ని ఎన్నో 4 ఎడిషన్లో మారతాను. అనేక మెట్రోపాలిటన్ సిటీలలో మన ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆటలలో గట్టిగా చెప్పట్లు ఏదే లేదు. సత్యనారాయణ రెడ్డి గారు పీడీ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నవీన్ గారు ఆ పీడీలను సన్మానిస్తున్నారు సార్. ఓకే కంగ్రాచులేషన్. ఇద్దరు కూడా సోషల్ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అన్న ముందు రండి. వంక చంద్రగా ఆకుల వెంకన్న గారు కౌన్సిలర్ అందరూ దయచేసి మీద రావాల్సిన కోరుతున్నాం. 3వ బహుమతి ఓకే కంగ్రాచులేషన్. ఎవరో మంటూ అదేంటి సార్ సార్ మీరు కూడా ముందు రండి సార్. మేడం ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కలర్ఫుల్ గా మన ముందుకు రావడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం వాళ్ళ సంతోషిస్తున్నాం. రన్నర్స్ లో ఎన్ని మారతాలు ఎక్కడ జరిగినా పోటీ ఎక్కడ ఉన్నా ప్రైజ్ నాదంటూ ముందుకు వస్తుంది. కంగ్రాచులేషన్. యుగేందర్ 4th బీస్ట్ మరియు అథ్లెట్ కొనసాగిస్తున్నారు. అరవింద్ గారు అదే ఫిట్నెస్ ను కొనసాగిస్తున్నాడు. పి నవీన్ ప్రథం హుస్నాబాద్ పట్టణాన్ని ఎన్నో 4 ఎడిషన్లో మారతాను. అనేక మెట్రోపాలిటన్ సిటీలలో మన ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆటలలో గట్టిగా చెప్పట్లు ఏదే లేదు. సత్యనారాయణ రెడ్డి గారు పీడీ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నవీన్ గారు ఆ పీడీలను సన్మానిస్తున్నారు సార్. ఓకే కంగ్రాచులేషన్. ఇద్దరు కూడా సోషల్ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అన్న ముందు రండి. వంక చంద్రగా ఆకుల వెంకన్న గారు కౌన్సిలర్ అందరూ దయచేసి మీద రావాల్సిన కోరుతున్నాం. 3వ బహుమతి ఓకే కంగ్రాచులేషన్. ఎవరో మంటూ అదేంటి సార్ సార్ మీరు కూడా ముందు రండి సార్. మేడం ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కలర్ఫుల్ గా మన ముందుకు రావడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడం వాళ్ళ సంతోషిస్తున్నాం. రన్నర్స్ లో ఎన్ని మారతాలు ఎక్కడ జరిగినా పోటీ ఎక్కడ ఉన్నా ప్రైజ్ నాదంటూ ముందుకు వస్తుంది. కంగ్రాచులేషన్. యుగేందర్ 4th బీస్ట్ మరియు అథ్లెట్ కొనసాగిస్తున్నారు. అరవింద్ గారు అదే ఫిట్నెస్ ను కొనసాగిస్తున్నాడు. పి నవీన్ ప్రథం హుస్నాబాద్ పట్టణాన్ని ఎన్నో 4 ఎడిషన్లో మారతాను. అనేక మెట్రోపాలిటన్ సిటీలలో మన ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆటలలో గట్టిగా చెప్పట్లు ఏదే లేదు. సత్యనారాయణ రెడ్డి గారు పీడీ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నవీన్ గారు ఆ పీడీలను సన్మానిస్తున్నారు సార్. ఓకే కంగ్రాచులేషన్. ఇద్దరు కూడా సోషల్ ప్రగతి ప్రణాళిక పేరు మీద
తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక. అందులో నగరపాలక సంస్థలు కానీ గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రజలను చైతన్యపరుస్తూ ఇటువంటి 5K రన్ కానీ ఇతరత్ర అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసే భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ తరఫున మున్సిపల్ హుస్నాబాద్ తరఫున ఈరోజు ఈ యొక్క 5K రన్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఉదయాన్నే మరి ప్రజలకు అవగాహన కలిగించే దాంట్లో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి తీసుకొని హుస్నాబాద్ మొత్తంగా పరిశుభ్రతంగా ఉంచడానికి కొరకు మున్సిపల్ పాలకవర్గం చేసే ప్రయత్నంలో ప్రతి పౌరుడు సహకరించాలి. ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ను వాడకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక అనేక రకాలుగా మనం మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో చాలా ఇళ్లలో చెడిపోయిన టీవీలో, వాషింగ్ మెషిన్లో, కూలర్లో ఉంటాయి. దయచేసి నేను మున్సిపల్ తరఫున వార్డ్ ఆఫీసర్లు కానీ, మహిళా సంఘాలు కానీ, కౌన్సిలర్లు కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ సైక్లింగ్ చేయడానికి ఉపయోగించే విధంగా వాడండి. ఎవరైనా మీ ఇంట్లో పనికిరాని వస్తువు ఉంటే దాన్ని వెంటనే మున్సిపాల్కి సంబంధించినటువంటి సిబ్బందికి అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా ఉంటే మనం దాన్ని ఏం చేయకుండా అవుతాం. ఈ సందర్భంలో మీ ఇంట్లో వృధాగా ఉన్నటువంటి ఏదైనా వస్తువును వెంటనే తీసేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది చేసే సందర్భంలో అన్ని రకాలుగా సహకరించడం కానీ, హుస్నాబాద్ టౌన్లో చూస్తూ ఉంటాం. చాలా ఇండ్లకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచుండి దోమలు జమై అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆ ఇంటి యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆ ఇంటి హైట్ లేపుకొని దోమలు నీళ్లు నిలవకుండా ఉండేటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రోజుకొక కార్యక్రమం చొప్పున మరి మనం అవేర్నెస్ కొరకు కానీ 99 రోజులు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమం లోపల ప్రభుత్వం తీసుకున్నటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని మరి ఘనంగా అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, ఇది మన కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం, మనం బాగుండాలని తీసుకుంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి మరి పట్టణాల్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కాక ఇతరత్ర అన్ని కూడా మున్సిపల్ తరఫున పరిష్కారం అయితే, గ్రామ పంచాయతీల తరఫున పరిష్కారం అయితే, రేషన్ కార్డు రానోళ్ళు ఇంకా లేదా ఇతరత్ర ప్రభుత్వ పరంగా సహకారం రావాల్సినటువంటి వాళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొని రావచ్చు. వాటన్నిటిని ముఖ్యంగా రాబోయే ఎండాకాలంలో త్రాగునీటికి సంబంధించిన విషయం లోపల కొంత నీటిని పొదుపుగా వాడుతూ త్రాగునీటి సమస్య లేకుండా కూడా చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్రోగ్రాంలో అది కూడా ఉందనేటువంటి మాట మనం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కానీ, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి వైద్య పరీక్షల నిర్వహణ చేయడం కానీ, ఈ విధంగా ఇటువంటి 10 రకాల అంశాలతోటి క్రీడల నిర్వహణ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తప్పకుండా జూన్ 12 దాకా జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఈ నియోజకవర్గం అందరికంటే ముందుండి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, మరి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులకు, మాజీ కౌన్సిలర్లకు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, అందరం కూడా ప్రజాపాలన మరి ఈ యొక్క ప్రణాళికతో ముందుకు 99 రోజుల ప్రణాళికతో ముందుకు లోపల అందరూ భాగస్వాములను కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.